హైదరాబాద్ లో రాత్రంతా కూడా జోరు వాన కురిసింది. రాత్రి కురిసిన వర్షంతో సికింద్రాబాద్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాట్నీ నగర్ లో అయితే పలు ఇళ్లలోకి కూడా నీరు చేరింది. నాలా ఉప్పొంగి నీళ్లొచ్చేశాయని చెప్తున్నారు స్థానికులు. जैसे कि आप सब देख सकते हैं, हम लोग हर थोड़ी बारिश में ये 5वीं बार है जब हम पानी में डूब रहे हैं। हमारे सब घर वाले, कॉलोनी वाले घर छोड़ के चले जा रहे हैं क्योंकि यहाँ पर अब रहने की स्थिति इतनी डेंजरस कर रखे हैं ये लोग कि रहना मुश्किल हो गया है। जहाँ थोड़ी सी बारिश होती है पूरी कॉलोनी खाली करके जा रहे हैं। अब हम प्लीज़ हम है ना इनजस्टिस के प्रति फाइट करिए प्लीज़। ये गवर्नमेंट ऑफिशियल्स जो सिकंदराबाद कंटोनमेंट बोर्ड के एससीबी है, हाइड्रा को लाके मानसून सीज़न में जो पीक मानसून सीज़न है उसमें हमारे रिटेनिंग वॉल्स तोड़ दिए एनक्रोचमेंट बोल के। बट सर हमने आरटीआई एक्ट में उनसे पूरा पूछा है कि कहाँ है एनक्रोचमेंट, वो बोलते कहीं पर भी एनक्रोचमेंट नहीं है। ड्रोन व्यू से ये देखिए आरटीआई एक्ट में जो हमने पूछा है। సికింద్రాబాద్ లో వరద పరిస్థితిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. రాత్రి కురిసిన వర్షానికి సికింద్రాబాద్లోని పైగా కాలనీ, ప్యాట్నీ నగర్లోని మొత్తం కాలనీలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఇటు ప్యాట్నీ నగర్లో ఉన్నాం. ప్యాట్నీ నగర్లో ఇంట్లో మొత్తం కూడా దాదాపు మోకాళ్ళ లోతు వరకు కూడా ఇటు వరద నీరు అనేది నిలిచి ఉన్నది. ఇంకా కూడా వరద నీరు మాత్రం బయటికి పోని పరిస్థితి నెలకొంది. ఇటు రాగల 24 గంటలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రెండు కాలనీలు అంటే సికింద్రాబాద్లో ఉన్న కాలనీ వాసులందరూ కూడా ఇటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితులు నెలకొని. ఎందుకంటే వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇటు కాలనీలో మొత్తం కూడా నీళ్లు రావటం, ఇటు రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. దాంతోపాటు ఇళ్లల్లో కూడా మొత్తం కూడా వర్షపు నీరు చేరి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పూర్తిగా ఇటు నీళ్ళల్లోనే మునిగిపోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇకనైనా ఇటు అధికారులు చర్యలు తీసుకొని ఇటు వర్షపు నీటిని ఇటు కాలనీలోకి రాకుండా ఇటు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. వర్షం కురిసిన ప్రతిసారి కూడా మా పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఎన్నిసార్లు ఇటు హైడ్రా అధికారులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ మా మొర వినిపించినా కానీ వారు మాత్రం పట్టించుకునే పరిస్థితులు అనుకున్నాయి. గతంలో ఇటు ఇక్కడ కాలువ పక్కన ఒక గోడ ఉండేది ఎత్తుగా, ఆ గోడ ఇటు హైడ్రా అధికారులు కూల్చేసిన తర్వాతనే పరిస్థితి మరీ ఎక్కువ అయింది. వర్షపు నీరు ఎక్కువగా ఈ కాలనీలోకి వస్తుందని ఇటు స్థానికులు అంటున్నారు. ఇకనైనా కానీ ఇటు కాలనీవాసుల కష్టాలని తెలుసుకొని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ ఇటు వస్తున్నటువంటి వర్షపు నీరుని కంట్రోల్ చేయాలి. అదేవిధంగా రోడ్లపై కూడా దాదాపు మోకాల లోతు నీరు నిలబడుతుంది. చిన్నపాటి వర్షానికే కాలనీలన్నీ కూడా దాదాపు వర్షపు నీటిలోనే ఉంటుంది. దాదాపు 2-3 రోజుల వరకు కూడా వర్షపు నీరు అనేది బయటికి పోవట్లేదు. ఇళ్లలో పూర్తిగా వర్షపు నీరు రావటం, ఆ సామాన్లు మొత్తం కూడా తడిసి ఖరాబు కావటం, ఆ సామాన్లన్నిటి కూడా షిఫ్ట్ చేయడం, ఇదే పని సరిపోతుంది. వర్షాకాలం వచ్చిన ప్రతిసారి మా బతుకులు మాత్రం ఆగమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.